మా వల్లనే వచ్చిందని ఇక్కడ ప్రయోజనం పొందాలి. రెండు ప్రాంతాల్లో ప్రయోజనాలు పొందాలడానికి కోసం బీజేపీ ఆడుతున్న ఒక క్షుద్ర రాజకీయం ఇది. అందుకే ఆ క్షుద్ర రాజకీయంలో భాగంగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చివరి వరకు కూడా మేము మూజువాణి ఓటును వ్యతిరేకించాము, కానీ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది అని సీమాంధ్రలో చెప్పుకొని తెలుగుదేశంతో చెట్టబట్టాడేసుకొని రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాను సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. కానీ అద్వానీ అంత సీనియర్ మోస్ట్ లీడర్, గతంలో ఆయన హయాంలోనే 3 స్టేట్స్ ఏర్పడినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందాయి. ఇవన్నీ మర్చిపోయారా అద్వానీ? ఎలా అర్థం చేసుకోవాలి ఇది? అంటే అద్వానీ గతంలో నరేంద్ర గారు క్వశ్చన్ అడిగితే ఆయన ఏమని సమాధానం చెప్పంటే అసలు రాష్ట్ర విభజన ప్రాంతీయ అసమానతలకు పరిష్కారమే కాదు అని చెప్పారు. ఎన్డీఏ ఎజెండాలో లేదని చెప్తే ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే నిజమే బీజేపీ ఎజెండాలో ఉంది, ఎన్డీఏ ఎజెండా లేదు. 2006లో బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాన్ని విభజించడాన్ని అంగీకరించింది. అంతకు ముందే కాకినాడలో ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ తీర్మానం చేసింది. 2006లో ఈ 2 జరిగాయి. కానీ 2004కు ముందు అద్వానీ గారు పార్లమెంట్ లో సమాధానం ఇస్తూ ఎన్డీఏ ఎజెండా లేదని చెప్పలేదు. ఎన్డీఏ ఎజెండాలో లేదు, బీజేపీ కేంద్ర నాయకత్వం ఎజెండాలో లేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏమని ఇచ్చారంటే అసలు ఇది పద్ధతే కాదు, పరిష్కారమే కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చి రాజధాని ఉన్నటువంటి హైదరాబాదు, రాజధాని తెలంగాణలో ఉన్నప్పుడు రాష్ట్రం అడుగుడు ఏంటని కూడా అన్నాడు. నిన్న కాక మన ఓటర్ ఆన్ అకౌంట్ తప్ప ఇంకేమీ చర్చించకూడదు అన్నాడు. అందువల్ల అద్వానీ అవకాశవాదం, ఎంత సీనియర్ అయినా అవకాశవాదం కనబడుతుంది కదా. నరేంద్ర మోడీ ప్రధాని కావద్దన్నాడు, సవాలే లేదు. తర్వాత నరేంద్ర మోడీ గొప్ప ప్రధాని అవుతారని చెప్పాడు. అందువల్ల ఇలాంటి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి వెళ్ళి జిన్నాదే గొప్ప లౌకికవాది అన్నాడు. ఇండియాకి వచ్చి అసలు జిన్నా నేను అట్లా అన్నానని లేదు, అనలేదని చెప్పలేదు. అందువల్ల అద్వానీ రాజకీయ చరిత్రలో అనేక ప్రశ్నలు ఇప్పటికే ఉన్నాయి. మరోసారి అద్వానీ తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు. అసలు సీనియర్ స్థాయిలో ఉన్నవాడు, పెద్ద మనిషిగా వ్యవహరించాలి. కానీ క్షణమో మాట, నిమిషానికో మాట, రోజుకో పాట పాడడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన స్థాయి నాయకుడు చేయాల్సిన పని కాదు. నిజాయితీగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కనుక బీజేపీ విధానం మీద చెప్పుకోవచ్చు, తప్పలేదు. లేదు రాష్ట్రాన్ని విభజించాలనే విధానం మీద అదే చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు సమన్వయ సిద్ధాంతాన్ని అద్వానీ భుజాలు ఎత్తుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆ విధానమే తెలియట్లేదండి. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ ఓ మాట మాట్లాడుతున్నారు, సుష్మా స్వరాజ్ ఇంకో మాట మాట్లాడుతున్నారు, వెంకయ్య నాయుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు. అందరూ డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ ఏర్పాటుపై వీళ్ళందరికీ ఏమైనా చిత్తశుద్ధి ఉందా లేదా? చిత్తశుద్ధి ఉంటే ఇట్లెందుకు మాట్లాడతారు? చిత్తశుద్ధి ఉంటేనే మాట్లాడతారు. ఇది బీజేపీ వ్యూహం ఏంటంటే భిన్నమైన నాయకులతో విభిన్నంగా మాట్లాడిస్తారు. రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు అద్వానీపై సీమాంధ్రలో ప్రచారం చేస్తారు, రాజ్నాథ్ సింగ్ వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తారు, వెంకయ్య నాయుడు ఆంధ్ర ప్రాంతంలో నేనే ఇవన్నీ చేసినా అని చెప్పుకుంటారు, తెలంగాణలో వచ్చి సుష్మా స్వరాజ్ నేను మీ ఆడపడుతుందని చెప్తారు. సో ఇవన్నీ రాజకీయం చేస్తారు. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, పాలమూరుకు వచ్చినప్పుడు నేను తెలంగాణ ఆడపడుతుందని చెప్పారు. అప్పుడు సీమాంధ్ర బీజేపీ వాళ్ళు అడిగారు, నువ్వు ఒక్క తెలంగాణ ఆడపడుతు అవుతావా, మాకు కాదు అని ఆడపడుతు. ఇప్పుడు తెలంగాణ ఆడపడుతు కాస్త సీమాంధ్ర ఆడపడుతుగా మారిందా? మరి సీమాంధ్ర తెలంగాణ 2 ప్రాంతాల ప్రజలు కూడా ఎలా న్యాయం చేస్తారు? న్యాయం చేసేవాడు ఎప్పుడు కూడా నికరమైన స్థిరమైన అభిప్రాయం ఉన్నవాడే న్యాయం చేస్తాడు. సమైక్యవాదంతో ఉన్నవాడైనా న్యాయం చేస్తాడేమో కానీ ఇలా తెలంగాణకు కానీ రోజుకో తెలంగాణ వాదం ఒకరోజు, సమైక్యవాదం ఒకరోజు, సమన్వయవాదం ఒకరోజు చెప్పేవాడు ఎప్పుడు ఏ ప్రాంతానికి న్యాయం చేయరు. వాళ్ళు ఈ ప్రాంతానికైనా ఆ ప్రాంతానికైనా ఓట్లు తెచ్చుకుంటారు. ఆ ఓట్ల తర్వాత ఆ ప్రాంత ప్రజలు మోసం చేస్తారు. ఏదైనా ఒక స్థిరమైన అభిప్రాయం ఉన్న వాళ్ళు ఏదైనా న్యాయం చేస్తానికి అవకాశం ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేశ్వర్ గారు. మనతో పాటు టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కోదండరామ్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు, మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు పార్లమెంట్ సెషన్స్ ఎలా సాగుతున్నాయి. ఈ రోజు టీ బిల్ చర్చకు వస్తుంది అనుకున్నాం, వచ్చింది. కానీ సభ అయితే సజావుగా సాగినటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది, మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ కాబోతోంది. స్టార్ట్ అయిన తర్వాత కూడా చర్చ ప్రారంభం అవుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా ప్రారంభం అవుతుందండి. ఎందుకంటే మరి ముఖ్యమైన పార్టీలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ చర్చ జరుగుతుందనే ఆలోచనతోనే ఉన్నాం. 3 గంటలకు సభ మొదలైన తర్వాత చూడాలి. చర్చ బహుశా సమయానికి ప్రారంభం అవుతుందని మేము అనుకుంటున్నాం.
కానీ సీమాంధ్ర మంత్రులైతే వెళ్లోకి దూసుకెళ్తున్నారు. సేమ్ అదే పరిస్థితి. మొన్న సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత కూడా సీమాంధ్ర మంత్రుల వైఖరి ఏం మారలేదు. నిన్న రాహుల్ గాంధీ కూడా వీళ్ళతో సమావేశమై మంతనాలు జరిపినా కూడా సేమ్ సీన్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళని సస్పెండ్ చేయొద్దు, అలాగే ఉండాలి, అలాగే మా సవరణలు ప్రతిపాదించాలని బీజేపీ అనుకుంటోంది. అయినా సరే మీకెందుకంత కాన్ఫిడెన్స్ గా ఉంది టీ బిల్లుపై చర్చ జరుగుతుంది సజావుగా అని? ఎందుకంటే ఏ బిల్లు పైన ప్రక్రియ ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి కూడా ప్రతిష్టే కదా, దాన్ని తప్పకుండా ఆమోదింపజేసుకోవాల్సి వస్తుంది. వెనకకు పోవటం అనేది చాలా నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాల నష్టదాయకమే. కాబట్టి ఇంత దాకా వచ్చిన తర్వాత అది ప్రధాన పార్టీ, అధికార పార్టీ గాని ప్రతిపక్షం గాని వెనుకకు పోవటం అనేది సాధ్యం కాదు. ముందుకే దీన్ని తవ్వ వెతకాల్సి ఉంటది. కనుక తప్పకుండా రెండు పార్టీలు ముందుబడి ఈ బిల్లును ఇవాళ గట్టెక్కిస్తాయి అనేది ఉన్న పరిస్థితిని బట్టి, ఆ పార్టీలకు ఉండేటువంటి అభిప్రాయాన్ని బట్టి చెప్పగలుగుతాం. అలాగే కోదండరావు గారు, కాసేపటి క్రితం కమల్నాథ్ అద్వానీతో భేటీ అయ్యారు. తెలంగాణకి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు అద్వానీ. అలాగే మూజువాణి ఓటుకి ఒప్పుకోవట్లేదంట. సో దీన్ని ఎలా చూడాలి? అంటే సభకు సంబంధించిన అన్ని టెక్నికల్ విషయాలు ఒకేసారి మన నెత్తన వేసుకొని బెంబేలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. దానికి టెక్నికల్ విషయాలు చాలా ఉంటాయి కదా. ఏ పద్ధతిలో జరిపిస్తారనేది నేను అనుకోవటం, మనం దానిపైన అంత లోతుల్లోకి పోవటం కంటే ఎట్లా దీన్ని గవర్నమెంట్ ఒక బాధ్యతగా తీసుకుంది కాబట్టి గట్టెక్కిస్తారనే ఆలోచన ప్రధానంగా ఉండటం మంచిదని నేను అనుకుంటున్నా. ఇది చేయగలరా, ఆ పద్ధతిలో పోగలరా నేను అనుకోవటం అది నా దృష్టిలో అంత ప్రధానమైనటువంటి విషయం కాదు. సభ అనేది నిర్వహించేటప్పుడు రకరకాలైనటువంటి ఉన్న రూల్స్ ప్రకారం రకరకాలైనటువంటి పద్ధతుల్లో అన్నింటినీ మాట్లాడుకోవటానికి, చర్చించుకోవటానికి, పరిష్కరించుకోవటానికి అవకాశం దొరుకుతుంది. అది అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నుంచి వ్యతిరేకత లేనప్పుడు పెద్ద కష్టతరమైనటువంటి విషయం కాదు. కాబట్టి సాంకేతిక పరమైనటువంటి ఆ విషయాల జోలికి పోకుండా ఒడ్డెక్కించుకోవటానికి వాళ్ళకుండే రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను ఏదో ఒకటి వాళ్ళు అనుసరించి వాళ్ళు ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇవాళ వెతుకుతారని నేను అనుకుంటున్నాను. అలాగే లాస్ట్లీ కోదండరాం గారు, తెలంగాణ ప్రజలందరూ టీవీలకు అతుక్కపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు సభ వైపే చూస్తున్నారు. ఢిల్లీలో పరిణామాల్ని పూర్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. సో తెలంగాణ ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒకటే చెప్పదలుచున్నాం, ఈ పోరాటం అనేది చాలా నిజాయితీతో సాగింది. తప్పకుండా మనం లక్ష్యాన్ని సాధిస్తాం. అందరు కూడా మరి సంయమనంతోనే ఉండాలి. ఎవరు ఎట్లాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు. అన్ని ప్రయత్నాలు అన్ని దిక్కుల నుంచి ఇక్కడ మన ఉద్యమకారులు మనం గాని, అటు మరి ప్రభుత్వం గాని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక ఆశతోనే ఉండాలి, సంయమనంతోనే వ్యవహరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి కోదండరాం గారు. And checkered history. It may be recalled that this region within the existing state of Andhra Pradesh had a distinct political and cultural identity. There have been movements for a separate state in both the Telangana region as well as in the rest of Andhra, which reached a peak in the late 60s and early 70s, which were resolved for the time being through discussion and agreement. In the last few years, however, there has been the resurgence of a social, economic and political aspirations of the people of this region. This Bill 6 has a long and checkered history. It may be recalled that this region within the existing state of Andhra Pradesh had a distinct political and cultural identity. There have been movements for a separate state in both the Telangana region as well as in the rest of Andhra, which reached a peak in the late 60s and early 70s, which were resolved for the time being through discussion and agreement. In the last few years,
In the last few years, however, there has been the resurgence of a social, economic and political aspirations of the people of this region. This Bill 6 has a long and checkered history. It may be recalled that this region within the existing state of Andhra Pradesh had a distinct political and cultural identity. There have been movements for a separate state in both the Telangana region as well as in the rest of Andhra, which reached a peak in the late 60s and early 70s, which were resolved for the time being through discussion. వాటిపై స్పష్టత లేదు. మూడవది, సభను సజావుగా జరపండి, ఆరోగ్యకరమైన పద్ధతిలో చర్చ జరగనివ్వండి, మీ పార్టీ సభ్యులను మీరు అదుపు చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ ఏవైతే మేము లేవనెత్తామో ఇచ్చామో సూచనలు వాటికి ఇంకా సమాధానం చెప్పలేదు. మంత్రి గారు ఇందాకొచ్చి మా నాయకత్వం అందరినీ కూడా కలిసి ఒక మాట చెప్పారు, మీరు చెప్పిన విషయాలపైన ప్రధానమంత్రి స్థాయిలో చర్చ జరుగుతుంది, సాయంత్రానికి ఆ చర్చ జరిగిన తర్వాత మళ్ళా మీకు చెప్తామని. మరి ప్రధానమంత్రి సాయంత్రం లోపల చర్చిస్తుంటే ఈ లోపల సభలో చర్చించాలని ప్రతిపాదించి ఒక మంత్రి ఏమో హోంమంత్రి ప్రతిపాదిస్తాడు, మిగతా అదే పార్టీకి చెందిన మంత్రులు వ్యతిరేకిస్తారు, సభ జరగనీయకుండా చేస్తారు. దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినట్టుంది. నాకేమంటుందంటే ఏమనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము పెట్టాలని చూశాము, ఇతరులు పెట్టనీయకుండా చేశారు, మమ్మల్ని ఏం చేయమంటారని. పెట్టనీయకుండా చేస్తుంది ఎవరు? ప్రధాన ప్రతిపక్ష సభ్యుడు ఏ ఒక్కరు కూడా వెల్లోకి వెళ్లలేదు, ఏ ఒక్కరు నినాదాలు ఇవ్వలేదు. ఇస్తున్నది చేస్తున్నది మీ పార్టీ సభ్యులు, మీ ఎంపీలు, మిమ్మల్ని సమర్థిస్తున్న పార్టీలు. అందుకని వాటిని సరిదిద్దుకోవాల్సిన కర్తవ్యం మీ పైన ఉంది, కానీ ఆ బాధ్యత మాది కాదు. మేము సూత్రరీత్యా తెలంగాణ కట్టుబడి ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం చర్చ జరిగి ముందుకు వెళ్లాలని కోరుతూ ఉన్నాం. ఏం చేస్తుందో ప్రభుత్వం చూద్దాం. లైవ్ లో క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, 3 గంటలకైనా సభ స్టార్ట్ కాగానే టీ బిల్లుపై చర్చ ప్రారంభమవుతుందా లేదా? సౌమ్య, సభ ప్రారంభమైనప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంతకుముందు 12 గంటలకు 12:15 మొదలైన తర్వాత, అంతకుముందు మొదలైన తర్వాత, ఇప్పుడు మళ్ళీ మొదలైన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సీమాంధ్రకు ఎంపీలకు తోడుగా కొందరు సిపిఎం ఎంపీలు అట్లాగే డిఎంకే ఎంపీలు కూడా వెల్లో కూర్చున్నట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా సభను స్టార్ట్ చేసే విధంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా వాళ్ళు సభ 3 గంటల వరకు వాయిదా పడ్డప్పుడు కూడా వాళ్ళు ఇంకా సభ వెల్లోనే ఉండి నిరసన కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎట్లా అధిగమిస్తారనేది ఇప్పుడు కమల్నాథ్ అద్వానితో కూడా సమావేశం అయ్యారు. ఏ విధమైన అడ్డంకులు లేకుండా దీన్ని తొలగించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక అడ్డంకి వస్తుంది కనుక దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అలజడి లేకుండా సజావుగా జరిగే విధంగా సభను ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్లో పెట్టాలంటే ప్రధాన ప్రతిపక్షం సపోర్ట్ అవసరం అనే విషయాన్ని కూడా అద్వానితో కమల్నాథ్ చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే అద్వాని మాత్రం ఓటింగ్ విషయంలో పట్టుబడుతూ తెలుస్తుంది. అయితే ఓటింగ్ విషయంలో పట్టుబడితే సభను ఎట్లా ఆర్డర్లు ఉంచుతారనేది ఇంకా మనకు తెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటేంటంటే ఇప్పటి వరకు ఓన్లీ సీమాంధ్ర ఎంపీలు మంత్రులే అనుకున్నాం, కానీ వాళ్ళకు తోడుగా సిపిఎం సభ్యులు రావడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే సిపిఎం పార్టీ తెలంగాణ మీద వాళ్ళ అవగాహన అడిగిన తర్వాత, వాళ్ళు ఏ స్టాండ్తో ఉన్నారని చెప్పిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ సిపిఎం నేతలు అక్కడ బైఠాయించడం అనేది ఓ రకంగా
అది ఒక రకంగా అది సిపిఎం మళ్ళీ ఇంకొక స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారాన్ని బట్టి వస్తున్న ఇన్పుట్స్ బట్టి సిపిఎం కూడా సిపిఎం మీద కూడా ఒత్తిడి పెట్టాల్సిన పరిస్థితి ఉందనేది కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీజేపీ నేతలు కూడా భావిస్తున్నట్టు మనకు స్పష్టంగా అవసరం అవుతుంది. ఎందుకంటే ఆ డిఎంకే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి డిఎంకేతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరితో చెన్నై వెళ్లి సంప్రదింపులు చేసిన తర్వాత కూడా డిఎంకే వాళ్ళతో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాళ్ళు డిఎంకే సభ్యులు ఎట్లాంటి ప్రతిపాదనలు పెడుతున్నారు అనేది వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా సీమాంధ్ర ప్రయోజనాన్ని కాపాడాలి అనే ఒక నినాదం మాత్రం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సిపిఎం ఎట్లాంటి స్టాండ్ ఉందనేది మనకు ఇప్పటివరకు తెలుసుకోలేకపోతున్నాం. అయితే జేఏసీ నేతలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి సిపిఎం చెప్పండి శివాజీ గారు, సిపిఎం కూడా ఈ సభ సభ్యులకు అండగా వెళ్ళి కూర్చోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? సిపిఎం ఎందుకు అట్లా కూర్చుంటారు? యాక్చువల్ చెప్పాలంటే సిపిఎం ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కనీసం న్యూట్రల్ గా ఉంటారని అనుకున్నాం, కానీ ఇలా బిహేవ్ చేయడం చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా సరే 60 సంవత్సరాల ఉద్యమ చరిత్రను తెలుసుకొని ఉద్యమ పార్టీలుగా చెప్పుకోబడుతున్న వాళ్ళు సమస్యను పరిష్కరించాల్సిన డైరెక్షన్ లో ఉండాల్సిన మినిమం ఇంగిత జ్ఞానం అయితే సిపిఎంకు ఉన్నది. మరి ఈ సందర్భంలో దీన్ని మాత్రం తెలంగాణ వాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు ఇప్పటివరకు న్యూట్రల్ గా ఉన్నారు కదా, కేంద్రానికి లేక ఇచ్చారు. ఏదైతే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పి, ఆ తర్వాత కూడా వీళ్ళు ఎందుకు చేసి ఉంటారు? ఏమన్నా అంటే వీళ్ళకు చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, సిపిఎం ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకుంటారా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సిపిఎం కానీ మిగతా కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే సమాజ శ్రేయోభిలాషుల కోసం లేకపోతే 60 సంవత్సరాల్లో జరుగుతున్న చరిత్ర రీత్యా 1200 మంది అమరులైన వాళ్లకు అండగా నిలబడాల్సిన వాళ్ళు కూడా ఈ రకమైన సరే సీమాంధ్రుల ఆధిపత్యానికి కానివ్వండి, వాళ్ళ అహంకారానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ డబ్బు కానీ లాబీలకు కానీ లొంగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. అంటే మొత్తం తెలంగాణ ఉద్యమంలో సిపిఎం లేనప్పటికీ కూడా చాలా మంది సిపిఎం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో మిగిలిన పార్టీలలో ఒక సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ మాత్రమే తెలంగాణకు సంబంధించిన క్లియర్ స్టాండ్ తీసుకునే అపాధం ఉండేది. ఎంఐఎం మాత్రం లేదు, తెలంగాణ స్టేట్ ఫామ్ చేస్తున్నాం అన్నప్పుడు ఎంఐఎం క్లియర్ స్టాండ్ తీసుకుంది. కానీ సిపిఎం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పి లేఖ ఇచ్చింది. ఆ దిశగానే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మన శాసనసభలో మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా సిపిఎం సభ్యులు కూడా వెళ్ళకి పోవడం అనేది ఓ రకంగా ఇంతకుముందు మనకు జేఏసీ నేతలు తను చెప్పినట్టుగా కమ్యూనిస్టు భావజలం ఉన్న పార్టీ సమస్య పరిష్కారానికి కోరుకోవాలి, కానీ సమస్యను మరింత జటిలం చేసే దిశగా సిపిఎం సభ్యులు పొడియం వద్దకు దూసుకెళ్లడం అనేది ఒక రకంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల్ని సిపిఎం పార్టీ గౌరవిస్తలేదని అనుకోవాల్సి వస్తుందనేది కూడా భావన మనలో కలుస్తుంది. అయితే ఇప్పుడైనా కూడా సిపిఎం నాయకులు మరి చొరవ తీసుకుంటారా, లేదనుకుంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ సభలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ వాళ్ళతో సంప్రదింపులు జరిపి అధినాయకంతో మెప్పించి వాళ్ళని సెట్ బ్యాక్ చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో అంటే ఇంకో 3 గంటలు ఇంకో 2 గంటల్లో సభ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే అన్ని ప్రభుత్వం కూడా పార్టీ కూడా అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంకొక రాష్ట్రం తెలంగాణ కోల్పోతుంది ఏంటి, సీమాంధ్ర ప్రజలు కోల్పోతుంది ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం కూడా తెలిపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత కూడా మరింతగా ఉన్నది. ఎందుకంటే అక్కడ నుంచి సీమాంధ్ర మంత్రులు అట్లాగే ఎంపీలు కూడా తీవ్ర స్థాయిలో అలజడి చేస్తున్నారు కనుక, తీవ్ర స్థాయిలో అక్కడ ప్రజల్లో వేదన ఉంది, మాకు నీళ్లు రావు, సీమాంధ్రకు నీళ్లు రావు అనే ఒక బాధ అక్కడ ప్రజల్లో ఉంది అనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కనుక సీమాంధ్ర ప్రజల్ని ఉద్దేశించి సోనియా గాంధీ కూడా అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు పార్లమెంట్ లో ఉంటుంది. కనీసం అడ్రస్ చేయకపోయినా కూడా వాళ్ళ సమస్యల్ని ఏదైతే ఎదుర్కోబోతున్నారో, సపోజ్ ఇప్పుడు రాజధాని వెళ్ళిన తర్వాత కూడా, రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా దానికి ఇచ్చే డబ్బులు కావచ్చు, లేదనుకుంటే అక్కడ ట్యాక్స్ హాలిడేస్ కావచ్చు, మిగతా అక్కడ ప్రజలకు ప్రోత్సాహాలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అభివృద్ధి అనేది హైదరాబాద్ లో మేము చేశాము, మిగతా మా ప్రాంతాలు మేము అభివృద్ధి చేసుకోలేమని చెప్పి అక్కడ ఉన్న సీమాంధ్ర నాయకులందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఎంపీలందరూ కూడా పెట్టుబడిదారులే కనుక, ఎంపీలందరూ వ్యాపారస్తులే కనుక వారి వ్యాపారాలన్నింటినీ హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టారు. కానీ విజయవాడలో లగడపాటి రాజగోపాల్ పెట్టలేడు, నెల్లూరులో టీ సుబ్రహ్మణ్యం పెట్టలేడు, అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. కనుక ఇప్పుడు కూడా ఈ అభివృద్ధి ఫలాలన్నింటినీ మేము అన్ని రకాల ప్రజలకు అందజేస్తామనే ఒక హామీని కూడా సోనియా గాంధీ ఈ సభ పార్లమెంటు
వేదిక చేసుకుని సీమాంధ్ర ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా మరొక ప్రధానమైన పార్టీ బీజేపీ పార్టీ కూడా తాము ఏమేమి చేయదలుచుకున్నది, సీమాంధ్ర ప్రజలకు తెలంగాణకు మొదటి నుంచి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా కాపాడుకోగలుగుతాము అనే విషయాన్ని కూడా అన్ని పార్టీలు వేదికగా చేసుకొని దీన్ని ఈ చర్చలో పాల్గొనాలని అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే సభను ఆర్డర్లో ఉంచే తప్పించి ఇవన్నీ మాట్లాడే పరిస్థితి మనకు లేదు. అయితే సభ సజావుగా ఆర్డర్లో ఎప్పుడు ఉంటుంది, ఎట్లాంటి పరిస్థితిలో ఉంటుంది, దాన్ని చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం గురించి పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ అన్ని పార్టీల నాయకులతో కూడా మంతనాలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపు అద్వానీ తర్వాత కూడా మిగతా పార్టీల నేతలతో కూడా కమల్నాథ్ సమావేశం అవుతున్నారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సస్పెండ్ చేసి అయినా సరే సభను ఆర్డర్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కమల్నాథ్ మిగతా వాదులందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఒక సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కూడా బాగా ఇబ్బందిమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని మాత్రం మనకు చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీర్థం అనే ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పుడు మాత్రం అక్కడ స్వతహాగా వాళ్ళ మంత్రులు మాత్రం కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు వ్యతిరేకించడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ బహుశా ఊహించలేని పరిణామంగా అనుకోవచ్చు. మంత్రులందరూ కూడా తన మాట వింటారు అని చెప్పి అనుకున్నారు. బహుశా మీరు కొంతకాలంగా కావూరి సాంబశివరావుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే చాలా మంది అనుకున్నారు కావూరి మంత్రి పదవి ఇచ్చారు కనుక తెలంగాణ గురించి ఇంకా మాట్లాడకపోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ మంత్రి పదవి పొందిన తర్వాత కూడా తను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, బెల్లోకి వచ్చి పార్టీ అధిష్టానాన్ని హైకమాండ్ ను కూడా ధిక్కరించే పరిస్థితి ఉంటుంది కనుక అక్కడి నుంచి పార్టీ దాన్ని ఓవర్కమ్ కావాల్సిన పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా ఉందనేది అన్ని రకాల ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన దగ్గర మరో జేఏసీ నేత ఉన్నాడు, గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సభ ఆర్డర్లో ఉండకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కఠినమైన నిర్ణయాలు తీసుకుపోవడానికి కారణమంటారా, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ మొప్పించి తీసుకునే నిర్ణయంలో భాగంగానే ఇట్లా జరుగుతుందంటారు? రాష్ట్రం విభజన అనివార్యమవుతున్నటువంటి ఈ పరిస్థితులలో సీమాంధ్రకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు సీమాంధ్ర ప్రజల యొక్క అవసరాల గురించి మాట్లాడకుండా ఈ చివరి క్షణం వరకు కూడా బిల్లును ఆపడం అన్నది ఒక నిర్హేతుకమైనటువంటి చర్య. కాంగ్రెస్ పార్టీ మేము ఇంకా ఇప్పటికీ పూర్తి విశ్వాసంతో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర ప్రతిపక్షాలను కూడా ఒప్పించడంలో నిమగ్నమై ఖచ్చితంగా అందరూ ఒప్పించే ఈ బిల్లును పాస్ చేయడానికి కృతనిశ్చయంతో ఉందని చెప్పి ఇప్పటికీ కూడా మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా బీజేపీ కూడా తన యొక్క వైఖరిని మార్చుకోకుండా బీజేపీ కూడా ఈ బిల్లును ఆమోదించడంలో నిమగ్నం ఉందని చెప్పి నమ్ముతున్నాము. కానీ సీమాంధ్రకు సంబంధించినటువంటి దురహంకారులు ఇప్పటికి కూడా ఇంతకుముందు మీరు కూడా బహుశా టీవీలో చూసుంటారు, సిపిఎం సభ్యులు డిఎంకే సభ్యులు కూడా సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులకు మద్దతుగా వెళ్లారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ సమస్య పట్ల మిగతా వాళ్ళను కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారంటారా, లేదంటే వాళ్ళని మభ్యపెట్టారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వారి యొక్క సూట్ కేసు బలాలు, ఆర్థిక బలగాలు అన్ని మోహరించి ఇతరకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా మభ్యపెట్టి వాళ్ళను పక్కదారి పట్టించి ఏదో ఒక రక నానా యాగి చేసి నానా హంగామా చేసేసి ఏ రోజుకు ఆ రోజు వాయిదా వేయడం ద్వారా చివరి 3 రోజుల్లో మేము సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ బిల్లు ఇంతటికే అటకెక్కుతుందన్న ఒక ఉద్దేశంతో ఇతర సభ్యులను కూడా మభ్యపెడుతున్నారని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. మన తెలంగాణ సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు కూడా ఈ సమయంలో అప్రమత్తమై అక్కడ పార్లమెంటులో వాళ్ళు కూడా లాబింగ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఈ చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. ఈ చివరి క్షణాల్లో, ఈ ఉద్విగ్న భరిత క్షణాల్లో బిల్లు పాస్ కావడం మాత్రమే అనివార్యంగా మిగిలి ఉంది. దయచేసి ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఏంటంటే, అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయులా కలిసి ఉండాల్సిన ఇటువంటి పరిస్థితులలో మీ సీమాంధ్ర ప్రజలకు సంబంధించిన అవసరాలను గుర్తించాలి. వాటి గురించి మేము ఏమైనా ఉంటే సవరణ ఉంటే అడగాలి తప్ప మొత్తం బిల్లును అడ్డుకోవడం అన్నది మాత్రం ఉన్మాది చర్యగా అభివర్ణించాలి. వాళ్ళ సవరణలు మీకేమైనా నచ్చాయి? వాళ్ళు ఇప్పుడు చెప్తున్నట్టు రాయల్ తెలంగాణ ఉంచాలి, అట్లాగే దీన్ని యూటీగా ఉంచాలని నేను సాయంత్రం రాహుల్ గాంధీ గారు ప్రతిపాదనలు చెప్పారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం? ఎట్టి పరిస్థితులలో రాయల తెలంగాణ అన్నది ఒక భౌగోళికంగా కానీ ఇంకొకటి ప్రజా ఉద్యమానికి పరంగా కానీ ఒక ఆమోదయోగమైనటువంటి అది కాదు. యూటీ కూడా అది కాదు. అది కాకుండా ఇంకా ఏమైనా ఒక సీమాంధ్ర సంబంధించిన ప్యాకేజీలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ వ్యవహారం కావచ్చు, వారికి సంబంధించిన యూనివర్సిటీస్ కావచ్చు, ఇంకా సాఫ్ట్వేర్ సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, అటువంటి చిన్నటువంటి ఏమన్నా ఉంటే
అవి ఈ పాటికి ఎప్పుడు చేసి ఉండాల్సింది. ఈ చివరి క్షణంలో సవరణల పేరిట కావచ్చు, లేకపోతే ఇంకో పేరిట కావచ్చు, ఇంకా ఒక చాలా ఉన్మాదంతో వారి యొక్క ఉన్మాద ఈ క్షణంలో కూడా ఇంకా కలిసి ఉండాలని చెప్పేసి అనుకోవడం అన్నది మూర్ఖపు చర్య. కనీసం ఈ సందర్భంగా ఆయన బిల్లు రాష్ట్రంలో ప్రధానంగా సిపిఎం పార్టీ గత కొత్త తెలంగాణకు ఉద్యమం చేయలేరు, ప్లస్ మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఈ నిర్ణయం మా చేతుల్లో లేదు అని చెప్పారు. ఇప్పుడేమో వెళ్ళకు వెళ్లారు. అగ్ర నాయకత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు మేము బిల్లుకు వ్యతిరేకం కాదు, మేము బిల్లుకు మద్దతు కాదు అన్నాడు. ఈ సందర్భంలో దయచేసి తటస్థంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. తెలంగాణ ఎంపీలకు మేము ఇప్పటికే విన్నవించడం జరిగింది, తెలంగాణ మంత్రులకు విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా అందరిని ఒప్పించి ఈ బిల్లును పాస్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సందర్భంగా కమల్నాథ్ గారు కూడా బీజేపీ అగ్రనేతలతో షిండే గారు కూడా మాట్లాడుతున్నట్టు మాకు తెలియవచ్చింది. కాబట్టి ఈ చివరి క్షణాల్లో తెలంగాణ సంబంధించినటువంటి సకల ఎంపీలు, ఇతర కాంగ్రెస్ యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా బీజేపీతో సహా అందరూ కూడా ఏకమై ఈ బిల్లును పాస్ చేసి భారత పార్లమెంటరీ వ్యవస్థకు ఒక పేరు తేవాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. అయితే మొత్తానికి అన్ని వర్గాల నుంచి కూడా అన్ని పార్టీలు కూడా డెమోక్రటిక్ గా ఉన్న పార్టీలను కూడా తెలంగాణకు డెమోక్రటిక్ డిమాండ్ కనుక దాని 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన అంశం కనుక దాన్ని సానుకూలంగా స్పందించాలని చెప్పి అందరు కోరుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత, నిర్ణయం తీసుకోవాల్సిందే నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్కడ మళ్లీ వెళ్ళడం అనేది సిపిఎం సభ్యుల్ని అన్ని జేఏసీలో మిగతా పార్టీల నాయకులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఒకటి మాత్రం, ఇప్పుడు వాళ్ళు కూర్చున్న తర్వాత మాత్రం ఒక పరిస్థితి మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో లాస్ట్ ఫ్రైడే సభ వాయిదా పడడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు లేచిపోకపోవడమే ప్రధానమైన సమస్య వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ లో మార్షల్స్ ని ఉపయోగించడం అనేది చాలా అరుదైన సందర్భాలు జరుగుతుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు కూడా చాలా మార్షల్స్ ఉపయోగించిన పరిస్థితి లేదు. కూర్చున్న వాళ్ళను పంపించాలంటే కనుక మార్షల్స్ ను ఉపయోగించాల్సింది. కానీ స్పీకర్ మాత్రం మార్షల్స్ ను ఉపయోగించకుండా సభ్యులకు గౌరవప్రదమైన హోదాను కాపాడాలని ఆమె కోరుకుంటున్నారు. కనుక మార్షల్స్ ను ఉపయోగించకపోవచ్చు. బహుశా వాళ్ళు ఇదే పరిస్థితి కనుక ఉంటే సభను వాయిదా వేయచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వాయిదా వేశారు కనుక ఈ అల్లరిని సస్పెండ్ అయిన వాళ్ళు సభలోంచి బయటకు పోలేరు. సో వాళ్ళను దాంతోపాటు మార్షల్స్ తో బయటకు పంపలేరు. ఈ పరిస్థితిలో సభను వాయిదా వేయడమే బెటర్ అనే విషయంలో వాయిదా వేశారు కనుక ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అనేది మరి కాసేపట్లో మనం చూడొచ్చు. సౌమ్య, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తం మీద అది వాయిదాలు పడుతోంది సభ అంతా కూడా. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 3 గంటలకు సభ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎలా ఉండబోతోంది, టీ బిల్లుపై చర్చ ప్రారంభం అవుతుందా లేదా, లేదంటే కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా మూజీవాణి ఓటుతో ఈ రోజు సభలో టీ బిల్ కి ఆమోదం పొందుతుందా లేదా, ఇలా ఎన్నో క్వశ్చన్స్. ఏం జరగబోతుందో చూడాలి. మోర్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.